తెలిసిన విషయమే. మరి 2017లో నా ముద్దుల కూతురైన సుగాలి ప్రీతిని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ హై స్కూల్ వాళ్ళు మరి అతి దారుణంగా కిరాతనంగా అత్యాచారం చేసి హత్య చేసి ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేటి వరకు ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రజాప్రతినిధులు మారుతున్నారు, ప్రజా నాయకులు మారుతున్నారు, కానీ సుగాలి ప్రీతి కేసు విషయంలో ఎలాంటి పురోగతి లేదు. మరి ప్రతి ప్రభుత్వాన్ని కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాం. మొదటిగా ప్రతి ప్రభుత్వాన్ని మేము అర్జిస్తూ ఉన్నాం, న్యాయం చేయండి అని. న్యాయం చేయనప్పుడు ప్రతి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే 2017లో ఈ ఘటన జరిగినప్పుడు ఉన్న ప్రభుత్వం మరి టీడీపీ ప్రభుత్వం, మరి టీడీపీ ప్రభుత్వం తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం, 3 ప్రభుత్వాలను కూడా నేను ఈ కాలు లేకున్నా కూడా వికలాంగురాలైనా కూడా ఇదే వీల్ చైర్లో వెళ్ళి ప్రతి ఒక్కరికి న్యాయం చేయండి అని మరి ఇప్పటికి కూడా కోరుకుంటున్నాను. కానీ ఇంతవరకు కూడా న్యాయం అనేది ఏ క్వశ్చన్ జరగట్లేదు. మరి ముద్దాయిలకు ప్రజాప్రతినిధుల అండదండలు మళ్ళా మనీ పవర్, మ్యాన్ పవర్, పొలిటికల్ పవర్ ఉన్నందున మేము తక్కువ కులమైన వాళ్ళందునో మరి తెలియదు, కానీ ఇప్పటి వరకు కూడా ప్రీతి కేసులో ఎలాంటి పురోగతి అనేది లేదు. మరి ప్రతి కేసులో కీలకమైనది రిపోర్టు పోస్ట్ మార్టం రిపోర్టు. మరి సుగాలి ప్రీతి కేసు విషయంలో కూడా మరి పోస్ట్ మార్టంలో క్లియర్ కట్గా రేప్ జరిగింది, మర్డర్ జరిగింది అని మరి ధృవీకరించారు. అలాగే సైటాలజీ రిపోర్ట్, అమ్మాయికి రేప్ జరిగిందని చెప్పడానికి సెమెన్ దొరికిందనే రిపోర్ట్ కూడా మరి ధృవీకరించారు. అలాగే హిస్టోపెథాలజీ రిపోర్ట్, మరి ఏదైతే మాకు అమ్మాయిని చీరతో చనిపోయింది, ఆత్మహత్య చేసుకుందని చూపించారు, మరి అది చీర గుర్తు కాదు, అదేదో నైలాన్ వైర్ కానీ ఎలక్ట్రికల్ వైర్ కానీ మరి టెంకాయ పీస్తో కానీ మరి చంపేశారు అనే చెప్పడానికి హిస్టోపెథాలజీ రిపోర్టు. మరి అదేవిధంగా 5 మెన్ కమిటీ రిపోర్టు, ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ అని 3 మెన్ కమిటీ రిపోర్టులు కూడా క్లియర్ కట్గా ఇది అమ్మాయి మీద అత్యాచారం చేసి హత్య చేశారని చెప్తున్నారు. మరి ఇవన్నీ రిపోర్ట్స్ పెట్టుకొని కూడా గత 8 ఏళ్లుగా నేను ఎక్కని మెట్టు లేదు, దిగని మెట్టు లేదు. ప్రతి ప్రజానాయకుడి దగ్గరికి వెళ్తున్నాను, మరి నా మాటలు చెప్తున్నాను, రిపోర్ట్స్ అన్నీ చూపిస్తున్నాను. ప్రతి ఒక్కరూ హెల్ప్ చేస్తామమ్మా, సపోర్ట్ చేస్తామని చెప్పిన వాళ్ళే కొంతమంది నన్ను అందలంతా ఎత్తేస్తారు, మరి సపోర్ట్ చేస్తామని మరి మాట ఇచ్చి మర్చిన వాళ్ళు కొంతమంది. మరి అలాగనే 2017లో మరి న్యాయం జరగలేదు. మరి 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా 2019లో మరి అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా మేము వెళ్ళడం జరిగింది. మరి అప్పుడు అన్ని రిపోర్ట్స్ కూడా ఇవి మీకు ఏదైతే ఇప్పుడు చెప్పానో ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా చూపించి, అన్నయ్య అక్కడ స్కూల్లో ఎవరికీ తెలియకుండా సీక్రెట్ బెడ్రూమ్స్ మెయింటైన్ చేసి అమ్మాయిల మాన ప్రాణాలతో ఆ స్కూల్ వాళ్ళు ఆడుకుంటున్నారు. ఈరోజు సుగాలి ప్రీతి కావచ్చు, రేపు ఇంకొక తల్లికి ఏ ఆడబిడ్డకి ఇలాంటి దుస్థితి రాకూడదని నేను అన్నగారికి చెప్పడం జరిగింది. అన్న ఆ రిపోర్ట్స్ అన్నీ చూసి కూడా అమ్మ మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాం అని బలంగా నిలబడ్డారు. 2019 నుంచి 2024 వరకు అన్నగారు మాతో చాలా బలంగా నిలబడ్డారు. మరి 2020లో మాకు కర్నూలుకు వచ్చి లక్షలాది మందితో ర్యాలీ చేసి మరి జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అని కూడా చెప్పడం జరిగింది. మేము ఇంకా 2024లో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత అన్నగారు మరి పెద్ద పోస్ట్లోనే మరి డిప్యూటీ సీఎం అంటే ఇంకా మాకు రేపు అయిపోతుంది, న్యాయం జరిగిపోతుంది, ఈరోజు సుగాలి ప్రీతి కేసుకి ఇంకా ముహూర్తం అయిపోయింది, మంచిగా ఏమంటారు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నప్పుడు ఈ 14 నెలలు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన 14 నెలల్లో ఎప్పుడే కానీ సుగాలి ప్రీతి కోసం అన్నగారు మరి మా అపాయింట్మెంట్ ఇవ్వడం కానీ ఒరే ఆ కుటుంబాన్ని పిలిపించండి అని కానీ కూడా జరిగిన దాఖలు లేవు. మరి మేము హైకోర్టుకు వెళ్ళే దారిలోనే మరి అన్నగారి మంగళగిరి పార్టీ ఆఫీస్ ఉండడం వల్ల మేము మే నెలలో నుంచి జూలైలో దాదాపుగా 10-11 సార్లు మరి పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. మరి ఆ పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ కోసం అర్జిచ్చాం. అక్కడున్న ఆఫీస్ వాళ్ళందరినీ కూడా సార్ ఇట్లా సుగాలి ప్రీతి కేసు ఫస్ట్ కేసు అన్నారు కదా, మరి అన్నగారి అపాయింట్మెంట్ ఇప్పించండి, మరి కేసు ఎంతవరకు వచ్చిందో, కేసు ఎవరి గురించి మాట్లాడాలో, ఎవరితో మాట్లాడాలో అని చెప్పడం జరిగింది. కానీ ఒక్కసారి కూడా మాకు అపాయింట్మెంట్ అనేది ఇవ్వలేదు. మరి ఇవ్వకపోగా మరి హోమ్ మినిస్టర్ గారిని కలవమని అన్నగారు చెప్పారు. మరి ఇదే అనిత గారిని మేము పోయిన సంవత్సరం మరి ఆగస్టులో కలవడం జరిగింది. కలిసి అమ్మ ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం మీకు న్యాయం జరుగుతుంది అని మాటల వరకే చెప్పేసి చేతల్లో ఏం చేయడం లేదు. మరి అదే నేను హోమ్ మినిస్టర్ గారిని ఒకటే అడుగుతున్నాను, మరి ఎమ్మెల్సీ అనంతబాబు మరి డ్రైవర్ హత్య కేసులో
బాధితుల ఇంటికి మీరే స్వయంగా వెళ్ళి బాధపడి ఏడ్చి మరి ఒక సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్ని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా వేసి 60 రోజుల్లోనే ఈ కేసు ఛేదించబడాలి, ముద్దాయిలకు శిక్ష పడాలని చెప్పారే. మరి నాకై నేను ఈ అవిటితనంతోనే మీ ఆఫీస్ చుట్టూ తిరిగి మరి మీకు అన్ని రిపోర్ట్స్ చూపించిన ఈ సుగాలి ప్రీతి కేసు విషయంలో ఎందుకమ్మా అంత శ్రద్ధ లేదు మీకు అని నేను అడుగుతా ఉన్నాను. మరి అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వంలో మరి నటి జట్టాయిని కేసు మన స్టేట్ కాకపోయినా ఆడపిల్లకు అన్యాయం జరిగిందని మరి పెద్ద పెద్ద ఐపీఎస్ ఆఫీసర్లను కూడా మీరు పిలిపించి ఇంట్రాగేట్ చేసి మరి వాళ్ళకి శిక్ష పడే విధంగా చేశారు. మీరే ఇంట్రాగేట్ చేశారు, మీరే మరి వారికి సస్పెండ్ చేశారు, మీరే రిమాండ్ కూడా చేశారు. మరి సుగాలి ప్రీతి కేసు విషయంలో ఎందుకు ఇంత అలసత్వము, ఎందుకు వ్యత్యాసం అని నేను అడుగుతా ఉన్నాను. మరి ఇలాంటి కేసులు చాలా జరిగిపోతున్నాయి. ఏదైతే మీరు మాట ఇచ్చారో అవన్నీ కేసులు జరిగిపోతున్నాయి. ఒక్క సుగాలి ప్రీతి కేసుకు మాత్రం ఏం న్యాయం జరగడం లేదని నేను 14 నెలల్లో పవన్ కళ్యాణ్ గారికి ఒకటే అడిగాను. అన్నా, మీరు 2019 నుంచి 2024 వరకు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చాలా బాగా సపోర్ట్ చేశారు. మీరు మరి అంత సపోర్ట్ చేసిన మీరు గెలిచిన తర్వాత మీరు న్యాయం కోసం పోరాడే స్థాయి నుంచి న్యాయం చేసే స్థాయికి వచ్చిన తర్వాత కూడా మాకెందుకన్నా న్యాయం జరగడం లేదు అని నేను ప్రశ్నిస్తే ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలతో, వాళ్ళ మినిస్టర్లతో, వాళ్ళ జన సైనికులతో, వాళ్ళ వీర మహిళలతో నన్ను అవమానపరిచే విధంగా ఎదురుదాడికి మరి పాల్పడుతున్న ఈ పవన్ కళ్యాణ్ గారికి నేను ఏమని చెప్పాలో అర్థం కావడం లేదు. మరి ఈరోజు ప్రెస్ మీట్ ఇచ్చారు మరి గాదా వెంకటేశ్వరరావు గారు. మరి ఆయన చెప్తున్నారు, నువ్వు నీ అని ఒక మహిళను ఇంత కించపరిచే విధంగా ఏకవచనంతో మాట్లాడుతున్నారు. ఇదేనా మీరు మాకు ఇచ్చే గౌరవము బాధితులకు చెప్పండి అని నేను అడుగుతా ఉన్నాను. మరి మీరు అంటా ఉన్నారు ఏ ప్రభుత్వంలో ఉన్నా ప్రశ్నిస్తామంటున్నారు. అదేవిధంగా నేను అడుగుతున్నానన్నా, మీరు ఒక ప్రభుత్వాన్నే కాదు ప్రశ్నించాల్సినది, ఈ కూటమి ప్రభుత్వం కూడా మాకు న్యాయం చేయడం లేదు. మీరు కూడా మాతో పాటు వీల్ చైర్ యాత్రలో పాల్గొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మేము ఒకటే కోరుకుంటున్నామన్నా, మీరు చెప్పిన విధంగా కాంపెన్సేషన్ ఇస్తే మరి ఆ ఒక ఆడపిల్ల మాన ప్రాణానికి కాంపెన్సేషన్ సరిపోతుందా? మీరు చెప్పండి. మీ ఇంట్లో ఆడవాళ్ళకి మాటలు మాట్లాడితే వాళ్ళని రెడ్ బుక్లో రాసుకొని మరి చిత్రహింసలకు గురి చేశారు, వాళ్ళని అరెస్ట్ చేయించారు, ఇప్పటికీ ఎక్కడున్నారో కూడా తెలియని కొంతమందిని మీరు చేశారు. మరి అలాంటప్పుడు సుగాలి ప్రీతి మాన ప్రాణాలు కూడా మరి విలువ లేదా చెప్పండి. మీ ఆడవాళ్ళకు మాత్రమే కాదన్నా, మా ఆడవాళ్ళకు కూడా మాకు కూడా మాన ప్రాణాలు అనేది సమానమే అని నేను గుర్తు చేస్తాను. ఇదే లోకేష్ బాబు గారు ఎందుకు సుగాలి ప్రీతి హంతకుల పేర్లు మీరు రెడ్ బుక్లో లేవని అడుగుతా ఉన్నాను. మీ వారికే కాదన్నా, మా ఆడపిల్లలకైనా చదువుకోమని ఒక పాఠశాలలో ఒక రెసిడెన్షియల్ స్కూల్లో డబ్బులు కట్టి మరి పంపిస్తే విద్యాభ్యాసం చెప్పాల్సిన గురువులే మరి అతి కిరాతనంగా రేప్ చేసి చంపితే ఇప్పటి వరకు ఆ స్కూళ్ళలో సీక్రెట్ బెడ్రూమ్లు మెయింటైన్ చేస్తుంటే ఎవరి కోసం ఆ సీక్రెట్ బెడ్రూమ్లు మెయింటైన్ చేస్తున్నారని అడిగే నాయకుడు కానీ అడిగే లేరు. కర్నూలులో ఏ అధికారి లేరు. మరి ఎందుకు ఈ వ్యత్యాసం అని అడుగుతా ఉన్నాను. ఒకటి అన్న, ఆడపిల్లలకు సేఫ్ లేదు అనేది తెలిసిపోతుంది. ఇంక మరి ఈ 8 సంవత్సరాలుగా నేను న్యాయం కోసం పోరాటం చేస్తూ ఉంటే ఇప్పుడు నన్ను ఒక కమర్షియల్గా మీరు మీకు ఇవిచ్చాం కాబట్టి మీరు న్యాయం అడగద్దండి అని చెప్పడంలో ఎంతవరకు మీకు ధర్మం ఉందని నేను అడుగుతా ఉన్నాను. నా భర్త ఎస్టీ కాబట్టి మేము దానికి అర్హులం కాబట్టి మీరు ఇచ్చారు. కానీ ఒకవేళ నా ఎఫ్ఐఆర్ కేసులో SC/ST యాక్ట్ లేకుండా ఉండింటే మీరు గొంతెచ్చి అరిచినా, నేను ఎంత పోరాటం చేసినా ఇవన్నీ మాకు వచ్చేవా అని మిమ్మల్ని అడుగుతాను. మీరు ఇవి ఇచ్చేసేయండి వెనక్కి, నా పాప ప్రాణం తీసుకొస్తానని మీరు రాసిస్తారంటే నేను మీకు ఖచ్చితంగా అన్నీ వెనక్కి ఇచ్చేస్తాను. నా పిల్లని బ్రతికిచ్చి తీసుకురండి. మీరు కల్లిబల్లి మాటలు చెప్పి ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పిన మీరు పవన్ కళ్యాణ్ గారు మీకు ఆ రోజు మీరు 2019లో మంగళగిరి పార్టీ ఆఫీస్లో మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, నేను రెడ్డి కులానికి చెందించిన చెప్పినాను మీకు. మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు మీరు అప్పుడు లేకపోవచ్చు. మీ పవన్ కళ్యాణ్ గారిని అడగండి, నేను న్యాయం అడిగానో కాంపెన్సేషన్ అడిగానో ఒకసారి మీరు కరెక్ట్గా మీరు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. మరి నేను 2013లోనే నేను హ్యాండిక్యాప్ కోటాలో నేను ఉద్యోగం చేస్తున్నాను, అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మీరు నాకు మళ్ళీ ఇంకొక జాబు, ఆ తల్లిదండ్రులకు 2 జాబులు వచ్చాయి నా వల్ల అని చెప్పడం ఎంతవరకు మీకు న్యాయం అండి? మరి ఇవి 2021లోనే వచ్చినప్పుడు మీరు 2022, 23, 24 వరకు ప్రతి సభలో సుగాలి ప్రీతి కేసుకి న్యాయం జరగాలని ఎందుకు అడిగినారు? అధికారంలో లేనప్పుడు మీరు ప్రశ్నించినారు కదా. 2021లోనే మాకు ఈ కాంపెన్సేషన్ అనేది యాక్ట్ ప్రకారం వచ్చినాయి కదా, అది మీకు కూడా తెలుసు కదా. మరి తెలిసినప్పుడు న్యాయం కావాలని ఎందుకు అడిగారు?
అంటే కాంపన్సేషన్ ఇస్తే సరిపోతుంది అనుకుంటే తప్పన్నా? ఇదే డబ్బు కావాలని పోరాటం చేసి ఉంటే 2017లోనే ఆ ముద్దాయిలు నా కాళ్ళ దగ్గరికి సూట్ కేసు తీసుకొచ్చినప్పుడు తీసుకొని నేను ఎంత కోటీశ్వరులను అయిపోయేది. నా కూతుని నేను ఎవరికి అమ్మదలుచుకోలేదు. నవమోసాలు నేను హ్యాండిక్యాప్ అయిన నవమోసాలు కానీ పెంచి 14 సంవత్సరాలు కంటికి రెప్పలాగా చూసుకున్న నా ముద్దుల కూతుర్ని అంత కిరాతనంగా హత్య చేసి మరి అత్యాచారం చేస్తే వాళ్ళని వదిలిపెట్టమంటారు ఇవి తీసుకొని? మీ ఇంట్లో జరిగితే మీరు ఇలాగనే చెప్తారా? చెప్పండి. మీ ఎమ్మెల్యేలైనా మీ మినిస్టర్లైనా మీరు ఇప్పుడు నా మీదకి ఉసుగొలుపుతున్న మీ జన సైనికులకైనా మీ వీర మహిళలకైనా వాళ్ళ ఇంట్లో జరిగితే మీరు ఇలాగే చెప్తారా? ఇలాగే కాంపెన్సేషన్ తీసుకొని నోరు మూసుకోండి అని చెప్తారా అని అడుగుతానని. ఇది ఎంతవరకు ధర్మం? మీరు పొలిటికల్గా తీసుకోవద్దండి. పొలిటికల్గా నాకు ఎలాంటి రంగు లేదు. నాకు ఎవరు న్యాయం చేస్తారో వాళ్ళే దేవుళ్ళు. మరి చేయండి, చేసి చూపించండి న్యాయము. నేను కూడా మీతో ఉంటాను, మీరు నాతో ఉంటానని చెప్పారు ఆ రోజు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటను నిలబెట్టుకోమని అడిగితే ఇప్పుడు నా మీద ఎదురు దాడి చేపిస్తున్నారా? ఇది ఎంతవరకు అండి మీకు ధర్మం? ఒక అవిటి దాన్ని మీ దగ్గరికి వచ్చి నడచలేక 2 సార్లు కింద పడి మీ పార్టీ ఆఫీస్కి వచ్చానే, అప్పుడు నన్ను మీరేమన్నారు? చేసిన వెధవలకి ఆడపిల్లలు లేరా అన్నారు, చేసిన ముద్దాయిలకు ఆడపిల్లలు లేరా అన్నారు, ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయలేని అధికారులకు ఆడపిల్లలు లేరా అన్నారు. మరి ఇదే సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మను మీరు హీరో చేశారు. నా దృష్టిలో సుగాలి ప్రీతి వాళ్ళ మదరే ఒక హీరో అండి అని అన్నారు. మరి అలాంటి హీరోని ఇప్పుడు మీరు నేను ప్రశ్నిస్తున్నానని చెప్పేసి నన్ను మీరు జీరో చేయాలని ఎదురుదాడి చేపిస్తున్నారా? నేను ఫిజికల్గా హ్యాండిక్యాప్ అయి ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారు, మెంటల్గా నేను హ్యాండిక్యాప్డ్ కాదు. మీరు ఎన్ని విమర్శలు చేసినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే ఒకటి, న్యాయం కోసం నా కొన ఊపిరి ఉన్నంత వరకు కూడా, నా కూతురికి శాంతి కలిగేంత వరకు, మా కుటుంబానికి మనశ్శాంతి కలిగేంత వరకు కూడా ఈ పోరాటం చేస్తాను. మరి త్వరలో మరి గవర్నర్ గారి అపాయింట్మెంట్ కూడా మేము కోరడం జరిగింది. మరి అపాయింట్మెంట్ ఇస్తే ఆ గవర్నర్ గారు కూడా మా ఆవేదన చెప్పడం జరుగుతుంది. మరి నేను వీల్చైర్ యాత్ర చేద్దాము సుగాలి ప్రీతి సమాధి దగ్గర నుంచి మరి సెక్రటరీ వరకు అని మీకు ఇవ్వడం జరిగింది. జూలై 1వ తేదీ మీ ఆఫీస్కి, అంటే డిప్యూటీ సీఎం గారి ఆఫీస్ కాడికి, మరి హోమ్ మినిస్టర్ గారికి, మరి సిఎస్ గారికి, అదేవిధంగా మరి డీజీపీ గారు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. మీరు పర్మిషన్ ఇవ్వకపోగా మమ్మల్ని అడుగడుగున మా వెంట వచ్చిన ప్రతి ఆడవాళ్ళని మీరు అవమానపరిచి కించపరిచే విధంగా వీడియోలు తీసి మమ్మల్ని అడ్డుకున్నారు. సరే, అమరావతిలో అయితే మీ పర్మిషన్ కావాలి, మీరు అడ్డుకున్నారు. మరి ఢిల్లీకి వెళ్తే అక్కడ పెద్దవాళ్ళని కలిసి మేము అడిగితే వాళ్ళు ఇవ్వరా పర్మిషను? ఒక ఆడపిల్లకు న్యాయం చేయలేని ప్రభుత్వాలు ఎంత అండి? మీరు ప్రభుత్వాలను పక్కన పెట్టండి. మీరు గలమెత్తారు, మీరు బలంగా నిలబడ్డారు. అదే బలంగా ఇప్పుడు నిలబడ్డామని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ 14 నెలలు సుగాలి ప్రీతి కేసు కోసం మీరు ఎవరిని ఏ అధికారిని మాట్లాడారు? ఒక సిట్ ఆఫీసర్ని వేయలేకపోయారా? మరి మీరు మీరు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ జీవోస్ ఇచ్చి లాకర్లో పెట్టి తాళం వేశారు అని. ఇప్పుడు అదే తాళం 14 నెలలుగా మీ కూటమి ప్రభుత్వంలో మీ దగ్గర ఉంది కదా, మరి ఆ తాళం తీసి సిబిఐకి ఇప్పించండొచ్చు కదా. ఒక సుగాలి ప్రీతి కేసుకి ఎందుకు ఇంత అన్యాయం చేస్తూ ఉన్నారు అని నేను ప్రశ్నిస్తాను. ఒకటే అన్నా, ఇప్పుడు ఎవ్వరు నా దగ్గరకు వచ్చి సపోర్ట్ చేసినా, మీరు 19లో వచ్చి సపోర్ట్ చేసినా తీసుకున్నాను. ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళు వచ్చి నాకు సపోర్ట్ చేసినా నేను మోరల్గా తీసుకుంటాను. నాకు సపోర్ట్ చేసి ఎవరైతే నా సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేస్తారో, నిజమైన దోషులను పట్టించి మరి వాళ్ళని శిక్షిస్తారో వాళ్ళే నాకు దేవుళ్ళని చెప్తున్నాను. మరి అదేవిధంగా ఇప్పటి వరకు కూడా నిజంగా చాలా లక్షలాది మంది నా వెంట నడిచారు పోరాటంలో. ఇంకా ఈ పోరాటాన్ని కొనసాగించి ప్రీతికి న్యాయం జరిగేంత వరకు మీరందరూ కూడా నాతో పోరాటం చేయాలని, అదేవిధంగా మాట ఇచ్చిన మరి పవన్ కళ్యాణ్ గారు మరి మీరు మీ హోమ్ మినిస్టర్ గారికి ఆదేశిస్తారో, మరి డీజీపీ గారికి ఆదేశిస్తారో, లోకేష్ బాబు గారికి మాట్లాడతారో, మరి చంద్రబాబు నాయుడు గారికి మాట్లాడతారో తెలియదు. కానీ ముద్దాయిలు మీరు చెప్పారు ఆ రోజు, ముద్దాయిలు ఎటువంటి వారైనా శిక్ష పడాలని. అదే ముద్దాయిలు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పెద్ద కీలక పోస్టులలో ఉన్నారు. వాళ్ళని కూడా మీరు శిక్షించాలని కోరుకుంటూ, న్యాయం చేయలేని పక్షంలో మరి మీరు మీడియా ముఖంగా వచ్చి నేను న్యాయం చేయలేను, తప్పైపోయింది, ఈ కేసు గురించి మాట్లాడమని చెప్పండి, నా పోరాటం నేను చేస్తాను. మీకు మీ ఇంట్లో వాళ్ళు అందరూ సేఫ్గా ఉన్నారు కాబట్టి మీరు ఈజీగా ఎస్కేప్ అవుతున్నారు. కానీ నేను అలా కాదు కదండి. నా ముద్దుల కూతురిని దూరం చేసుకొని 8 సంవత్సరాలు అవుతుంది. మరి నాకు పోరాటం చేయాల్సిన బాధ్యత నాకుంది కదా. మీకు లేకపోవచ్చు బాధ్యత, మీరు మధ్యలో తప్పుకోవచ్చు. ఇదో ఇలాంటి వెటకారమైన మాటలు మీ ఎమ్మెల్యేలతో, మినిస్టర్లతో, మరి మీ జనసైనికులతో, మరి వీర మహిళలతో మాట్లాడియచ్చు. కానీ నేను అలా కాదు కదండి. నేను బాధ్యతగా, నా హక్కుగా, ఒక తల్లిగా నా పోరాటం నేను చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ పోరాటంలో మీ అందరి సహకారం నాకు ఉండాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.